హనుమంతుని మహిమలు ఉన్నటువంటి ఒక కొండ ఉంది, అదే రాసిగుట్ట. ఆ రాసిగుట్టకైతే మనం వెళ్ళబోతున్నాం. ఈ టోటల్ ఫారెస్ట్ ఏరియాస్ సిసి రోడ్లకు వెళ్ళి తార్ రోడ్లకు మారి సగం దూరం వరకు అయితే మనకు బైక్ అనేది సింపుల్గా వచ్చింది. బండి ఆడబెట్టినాం. ఇంకా ఒక 1 కిలోమీటర్ దాదాపుగా ఈ రాసిగుట్టకి వెళ్ళేటందుకు ఖాళీ నడకలే వెళ్ళాలి. చాలా దూరం వచ్చేసిన, ఒక్కనే బ్యాక్ సైడ్ వెళ్ళారు ఫ్రంట్. మనం వెళ్ళబోయే గుట్ట రాసిగుట్ట. ఇంత దూరం ఒక్కని ఫస్ట్ టైం రావడం, అది కూడా ఒక రాసిగుట్ట కోసం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని యొక్క మహత్యం అనేది అట్లాంటిది. అది ఇన్నా డైరెక్ట్గా కొంచెంసేపు అయితే చూస్తాం. జై శ్రీరామ్ స్వాములు. ఈరోజు మనం ప్రత్యేకంగా హనుమంతుని యొక్క స్పెషాలిటీ, హనుమంతుడు మన భూమిని ఇప్పటి వరకు ఇంకా సజీవంగా ఉండి ఇంకా మనల్ని ఏదో పర్వతాలు ఉన్నట్టు చెప్తాం కదా, అదేవిధంగా ఇంకా కొన్ని చోట్లలో హనుమంతుని యొక్క మహత్యం అనేది వారి టెంపుల్స్లలో ఇప్పటికీ కనిపిస్తుందని, అది వేరే వేరే రాష్ట్రాలలో కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇలాంటి సేమ్ హనుమంతుని మహిమలు ఉన్నటువంటి ఒక కొండ ఉంది, అదే రాసిగుట్ట. ఆ రాసిగుట్టకైతే మనం వెళ్ళబోతున్నాం. ఈ రాసిగుట్ట అనేది అక్కడ హనుమంతుడు వెలిసిన కాడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా రంగు మారిపోతున్నారు. అంటే అక్కడ గుట్ట దేవుని దర్శనం చేసుకున్నంతసేపు వాళ్ళు పసుపు కలర్ రంగులోకి, లైట్గా పసుపు కలర్ రంగులోకి అయితే మారుతున్నారు. అయితే ఆ ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏముందనేది చూపిస్తా. ఒకటి ఫస్ట్లీ నేను వెళ్ళింది ఒక్కనే, సింగిల్గా వీడియో తీసినా కొంచెం షేక్ కావచ్చు, బట్ ఇక నార్మల్గా తీసేదానికంటే ఇది కొంచెం బెస్ట్. ఎందుకంటే డేర్గా అని చెప్పుకోవచ్చు. ఒక్కనే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అడవిలో వెళ్ళి అక్కడున్న టెంపుల్ వీడియో తీసుకొని వచ్చునంటే కొంచెం డేరే అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పలేం అక్కడ ఏముండేది తెలియదు. కానీ అంజనాదయ్య పొయ్యి అయితే వచ్చిన తర్వాత తీసిన వీడియో. ఎందుకంటే ఒకటి సపోర్ట్ తీసుకుంటున్న వీడియో పూర్తిగా చూడుర్రి, మీకు పక్కా నచ్చుతుంది. అదేవిధంగా ఇంకొకరికైతే షేర్ చేసి లైక్ చేయరు. కంపల్సరీ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చేతులు అనేది లైక్ కాడికి పోతాయి. ఎందుకంటే అట్లా ఉంటుంది వీడియో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఈ టోటల్ ఫారెస్ట్ ఏరియాస్ వెళ్ళి తార్ రోడ్లకు మారినామని సగం దూరం వరకు అయితే మనకు బైక్ అనేది సింపుల్గా వచ్చింది. బండి ఆడబెట్టినాం. ఇంకా ఒక 1 కిలోమీటర్ దాదాపుగా ఈ రాసిగుట్టకి వెళ్ళేటందుకు ఖాళీ నడకలే వెళ్ళాలి. టైము దాదాపు ఒక ఈజీగా ఒక బరాబర్ 3:30 ఎర్రటెండల టైం. కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ గుట్ట మీద వెళ్ళాలి, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అని. మాల టైంలో నాకు వీలైంది. గుట్ట మీదకైతే వెళ్దాం. ఒకసారి దారి చూడండి ఎంత దారుణంగా ఉంది. ఇంకా బైక్ మీద దాకా తెద్దాం అనుకున్నా,
కలవని పని అది. చాలా దూరం వచ్చేసిన, ఒక్కనే, బ్యాక్ సైడ్ ఎవరు లేరు, ఫ్రంట్. ఓ మనం వెళ్ళబోయే గుట్ట మెయిన్ రాసిగుట్ట. ఇంత దూరం ఒక్కరిని ఫస్ట్ టైం రావడం, అది కూడా ఒక రాసిగుట్ట కోసం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని యొక్క మహత్యం అనేది అట్లాంటిది. అది డైరెక్ట్గా కొంచెంసేపు అయితే చూస్తా, కొంచెం వీడియో షేక్ కావచ్చు. ఎందుకంటే సరిగ్గా ఒకళ్ళు ఉంటే దాన్ని తీసేటందుకు ఈజీగా ఉండేది. ఇక ఇద్దరంగా ఇంకొకళ్ళు ఉంటే ఈజీగా అయిపోయేది. ఒక్కనే కాబట్టి నడిచేయాలి. గుట్ట చాలా మీదిగా ఉంది, చూపిస్తా. ఈ రాసిగుట్టకు ఇప్పటికీ చాలా మంది వస్తురట. అయితే విలేజ్లో ఒక అతని నెంబర్ ఇచ్చిండు, తెలిసిన సార్, రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్. నేను చాలా వీడియోస్లలో చెప్పి ఉంటా. ఆ సార్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిచయం అన్నాడు. సార్కి నెంబర్ ఇస్తే, నాకు నెంబర్ ఇస్తే రూటు ఆయన్నే దాదాపుగా వీడియో కాల్ చేసుకుంటూ రూట్ చూపెట్టడం జరిగింది. వీలైతే పోయే మూమెంట్లో ఆయనకు వీలుంటే కలుద్దాం, కలిసిపోదాం అనే ఉన్నది ఆ స్వామిని. చాలా దూరం, ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు దాదాపు. దగ్గర నడవడమే. ఈ గుట్ట దగ్గరికి ఎగ్జాక్ట్లీ ఈ టైంకి రావడానికి మెయిన్ రీజన్, ఇటు వేరే టెంపుల్కి వచ్చిన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని కూడా దర్శించుకుందాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు. ఎందుకు పోస్ట్ పోన్ చేసుడు అనేది దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి కావచ్చు పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నా. అంటే ఈ టెంపుల్కి వెళ్దాం అంటే ఒకటేమో అడ్రస్ సరిగ్గా తెలియదు, అందుకోసమనే పోస్ట్ పోన్ చేసిన. ఎట్లయితేంది ఈ రాసిగుట్ట రహస్యం, ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు ఉండడం వల్లనే ఈ గుట్టలో ఉన్నటువంటి రహస్యాలు, ఈ గుట్ట దగ్గరికి వచ్చేసోని అందరు పచ్చగా మారుతారు అని నమ్మకం. ఈ హనుమంతుడు వెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టకు ఇలా జరిగిందని అంటారు. అసలు విషయం ఏమిటి అనేది ఆ వీడియోలో ఇంకా చెప్తా. సైంటిఫికల్ రీజన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ వాళ్ళ ఎలాంటి థియరీ ఉందనే దాని గురించి కూడా చెప్తా. చూద్దాం. సగం దూరం కంటే ఎక్కువ వచ్చిన, గుట్ట మీదనే ఉన్నా బరాబర్, ఒక్కనే, ఎవరు లేరు. అందుకే సెల్ఫీ తీసుకుంటున్నా. దాదాపుగా ఫస్ట్ టైం సెల్ఫీ తీసుకుండు ఇదే. ఎండ 4 అవుతుంది ఇప్పుడు. అంటే స్టార్ట్ అయినప్పుడు, ఈ గుట్ట ఎక్కడానికి స్టార్ట్ అయినప్పుడు, అంటే బైక్ పెట్టి బరాబర్ 3:30 అయినట్టుంది. హాఫ్ అన్ అవర్ నడుచుకుంటేనే, కంటిన్యూగా నడిస్తేనే గుట్ట దగ్గరికి వచ్చినాం. గుట్ట ఇది చెట్టు కింద ఆయన ఉండి, అంటే మొబైల్ హీట్ ఎక్కుతుందని మెయిన్ చెట్టు కింద ఆయన. ఈ గుట్ట వీడియో తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది. అందుకనే ఒక్కనని ధైర్యం చేసి వెళ్ళిన. అందుకోసమనే వీడియో ఇట్లా వస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే కంపల్సరీ మళ్ళీ తీస్తానికి ట్రై చేస్తా. ఓకే అమ్మా, జై శ్రీరామ్. దాదాపు చాలా పెద్ద గుట్ట, ఒక్కనే. మళ్ళా ఎక్కడన్నా ఎవరన్నా ఉంటే కొంచెం అటు ఇటు వాళ్ళతో మాట్లాడన్నా టైంపాస్ అయ్యేది, కానీ ఒక్కనే వచ్చిన. ఇక్కడ ఉన్నటువంటి అంజన్న స్వామిని దర్శించుకునేందుకు చూద్దాం. ఫస్ట్ అయితే కొంచెం రెస్ట్ కావాలి. వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా అలసిపోయి వస్తారని పెట్టినట్టున్నారు. జన్మన్
కొంచెం రెస్ట్ తీసుకుంటా. దీని నుంచి తాత చెప్తా, ఎందుకంటే ఇది ఇక్కడ దొరికిన రాయి. అయితే ఇంత ముందుకు మాకు తెలిసిన స్వాములు ఇక్కడికి వచ్చినప్పుడు ఈడున్నటువంటి రాళ్ళని తింటే అనారోగ్యాలు రావు అని అంటారు. అందుకనే ఒక రాయి తీసుకొని చూస్తే అది నోట్లో పెట్టుకొని తినంగానే కరిగిపోయింది. ఏందో దాని నుంచి కూడా చెప్తా అసలు ఏందనేది. ముందరైతే దేవుని దర్శనం చేసుకుంటా ప్లీజ్. ఇప్పుడు కొంతమంది స్వాములు అయితే వస్తారు. టెంపుల్ ఉన్నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన స్వాములు అంటే ఇంతకుముందు చూపించిన కదా గుట్ట మించెలు వచ్చిందని, ఆ స్వాములు సిద్దిపేట నుంచి వచ్చిరట. సిద్దిపేట నుంచి ఇక్కడ ఈ రాసిగుట్టను దర్శించుకున్నందుకు వచ్చిరట. చాలా డిస్టెన్స్ మన సిరిసిల్ల నుంచి ఎంత ఉంటుందో అంత. సిరిసిల్ల డిస్టిక్ సంబంధించిన వీర్నపల్లిలో ఉంటుంది ఈ రాసిగుట్ట. ఈ స్వాములు కూడా ఇక వాళ్ళ పూజ కంప్లీట్ అయ్యేదాకా నేనుండి అందరం కలిసి వెళ్దాం అనే ఉద్దేశంతోనే ఈవినింగ్ టైం అయితే మనకు ఇక్కడ సన్లైట్తోని మనకు రిఫ్లెక్ట్ అయ్యి మన బాడీ అనేది కలర్లోకి చేంజ్ అవుతుంది. అదే మా అనుభూతి చెందినం. అది కూడా వీడియో క్లిప్లో యాడ్ అవుతుంది. అదేవిధంగా ఆ స్వాములు కూడా చాలాసేపు ఉండి వాటర్ కూడా ఎక్స్ట్రా తెచ్చి ఇచ్చినుండే సరిపోకపోతే. రాసిగుట్టకైతే ఇట్లాగో వచ్చేసిన. ఈ రాసిగుట్ట యొక్క హనుమంతుని ఆలయం అయితే ఇది బ్యాక్ సైడ్ ఉన్నది. ప్రస్తుతం అంటే కొన్ని సంవత్సరాల కిందట ఏర్పాటు చేసినట్టు హనుమంతుని ఆలయం. ఈ హనుమంతుని ఆలయానికంటే ఎక్కువ చూస్తానికి వచ్చేది ఇక్కడ ఉన్నటువంటి రాళ్లను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడికి ఈ ఆలయం పైకి వచ్చినప్పుడు బాడీ యొక్క కలర్ చేంజ్ అవుతుంది అని నమ్మకం. చేతులు లేదా కాళ్ళు చేంజ్ అవుతాయని చాలామందికి ఎక్కువ నమ్మకం. అది కూడా మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన వాళ్ళకైతే కనిపిస్తుంది ఎక్కువ శాతం, మిగతా సమయంలో కనిపించదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం అదే చూడబోతున్నాం. అంటే లైట్గా మనం ఇక్కడ మీదికి వచ్చినప్పుడు కలర్ చేంజ్ అయినట్టు మనం అనుభూతి చెందుతాం. అదే సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడికి నాతో పాటు చాలామంది స్వాములు వచ్చారు. మధ్యాహ్నం స్టార్ట్ అయినాం, కానీ ఇక్కడికి వచ్చేవరకే టైము అంతే ఇక 4:30 అయింది. 4:30 అంటే ఇక 5 వరకు ఇటే ఉండే వరకే ఈవినింగ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది. అదే ఇక దిగిన కొద్దీ ఇంకింత కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు అస్తమించేది ఉదయించేది ఇదే సమయంలో కాబట్టి అది కలర్ చేంజ్ అవ్వడం అనేది కొంచెం కనిపిస్తుంది. అదేవిధంగా సైంటిఫికల్గా ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ వల్ల మనకు ఆ విధంగా అనుభూతి చెందుతామని అయితే కొంతమంది చెప్పడం జరిగింది. ఎంత ఏమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి రంగు అనేది మారుతుందని చాలామంది నమ్మకం. అందరి నమ్మకం కూడా అదే. ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని మహిమగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతస్తులే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఎక్కువ నమ్మకం అనేది ఇదే. ఒక హాఫ్ అన్ అవర్ దాకా నడుచుకుంటూ రావాలి. దాదాపుగా ఆ ఫారెస్ట్ 2 కిలోమీటర్స్. అది మిగతా టెంపుల్ వ్యూ ఇది. అయితే చాలా మందికి అడ్రస్ తెలియక రిటర్న్ వెళ్ళిపోతారు. ఎవరిని అడిగినా చెప్తారు వీర్నపల్లి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లో ఎక్కడ అడిగినా రాసిగుట్ట గురించి కంపల్సరీ ఎవరైనా చెప్తారు అడ్రస్ ఓరి అని. గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను అది కింద పిన్ కామెంట్ కూడా చేస్తా, లేకుంటే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా.
అదేవిధంగా ఇంకా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. దొరుకుతలేవా? అదేవిధంగా ఈ గుట్టలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టలో ఈ గుట్ట పై భాగంలో గుడి ఉన్న ప్రాంతంలో దొరికేటువంటి సున్నపు రాయిలు అంటే బలపాలు అంటాం కదా, మనం చిన్నప్పుడు బలపాలు పలక మీద రాసే బలపాలు లాగా ఉంటాయి. ఆ రాళ్ళను ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కుప్పలు కుప్పలుగా తీసుకెళ్తారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసుకుపోయి కొంచెం తిన్నా వాళ్ళకు ఎటువంటి అనారోగ్యాలు రావని నమ్ముతారు. అదేవిధంగా చాలామంది నమ్మకం, అందులో ఇక వాళ్ళు నమ్మిన కాబట్టి నేను కూడా నమ్మక తప్పదు. అందుకని ఆ రాళ్ళు తీసుకొచ్చి తిని చూసాం. చాలా వరకు ఏం ఎఫెక్ట్ అవ్వలేదు ఎవరికి, ఎందుకంటే అది మంచిగానే ఉన్నాయి రాళ్ళు. కంపల్సరీ తినొచ్చు తినకపోవచ్చు, అది మీ ఆప్షన్ కింద. కానీ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ షూట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్గా రాసిగుట్టనైతే ఎక్కి దిగినాం. అక్కడ ఉన్నటువంటి చరిత్ర కూడా చెప్పిన, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకు స్వాములు మీద కలిసిండ్రు, అంటే నేను ఎక్కిన తర్వాత కలిసిండ్రు, వీడియో చూసే ఉంటారు. కింద దాకా వచ్చారు సిద్దిపేట స్వాములు వీళ్ళు. ఇంకా మేము వచ్చే మూమెంట్లో కూడా చాలామంది స్వాములు సిద్దిపేట నుంచి వచ్చిన వాళ్ళు పోయినరు. ఒక్కనే అనుకున్నా, కానీ వచ్చే టైంలో అంజన్న చాలామందిని పంపించిండు. ఎట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క హిస్టరీ అనేది కంప్లీట్ చేసి మళ్ళీ వెళ్తున్నా. జై హనుమాన్. జై హనుమాన్.